గుడ్ మార్నింగ్. నమస్తే టు ఆల్ ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్. టుడే మీరు యూట్యూబ్కు స్వాగతం. మీ సీనియర్ సిటిజన్. దయచేసి స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేస్తే మధ్యలో ఇంపార్టెంట్ వార్తలుగా నా కామెంట్ మిస్ కావచ్చు. నా కామెంట్ అండ్ కాంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయగలరు. మీ యొక్క లైక్ సబ్స్క్రైబ్ నాకు మరో సపోర్ట్ ఇస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక డిస్క్లైమర్. ఇట్ ఈజ్ ఎడ్యుకేషన్ పర్పస్ ఓన్లీ. ఐఎమ్ నాట్ సెబిలిస్ట్ అడ్వైజర్ అండ్ ఇట్ ఈస్ నాట్ బయింగ్ అండ్ సెల్లింగ్ రికమెండ్ గుర్తించండి. ఈరోజు 4th April 2025. అండ్ అడ్వైస్ ప్రతి రోజు చెప్పినట్టే కీప్ ఆల్వేస్ 50% క్యాష్ ఇన్ రిజర్వ్. ఎందుకంటే స్టాక్ మార్కెట్ ఎప్పుడు ఏమవుతుందో చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే, ఒకప్పుడు నేను కూడా చేసేవాడిని, మనం పెట్టుబడి ఒకసారి పెట్టేస్తుంటే కాకుండా మనం స్టాక్ మార్కెట్ పెట్టుబడి పెట్టేటప్పుడు 50% రిజర్వ్ పెట్టుకోవాలి. ఎందుకంటే ఈ రిజర్వ్ పెట్టుకున్నప్పుడు ఒకవేళ మన కొన్న షేర్ మంచిదైనా తగ్గినప్పుడు అది యావరేజ్ చేసుకోవడం కానీ, లేదా అంతకన్నా మంచి షేర్ కూడా రావడానికి అవకాశం ఉంటుంది. స్టాక్ మార్కెట్ ఎప్పుడు కూడా ప్రతిరోజు కూడా అవకాశాలు కల్పిస్తుంటుంది. నేను గత 20-30 ఏళ్ళ నుంచి చూస్తున్నాను. కాబట్టి స్టాక్ మార్కెట్ ముందు ఉంటుంది, ముందుకు సాగుతుంది. కాబట్టి కొన్ని హెచ్చుతగ్గులు అయినా కానీ మళ్ళీ పెరగడానికి అవకాశం ఉంటుందిగా గుర్తించండి. అండ్ ఇంకోటి గుర్తించాలి, స్టాక్ మార్కెట్ ఉన్నప్పుడు దాని మీద సబ్జెక్ట్ మీద అవగాహన ఉండాలి. స్టాక్ మార్కెట్ ఎప్పుడు ఎవరైతే సబ్జెక్ట్ మీద అవగాహన ఉన్న వాళ్ళకే డబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. ఇది కొద్దిగా మైండ్ గేము, బిజినెస్ గేము, రీజనింగ్, లాజిక్, ఇవన్నీ రకాలు ఉంటుంది. అండ్ కొద్దిగా స్పెక్యులేషన్ ఉంటుంది. కాబట్టి స్టాక్ మార్కెట్స్లో మనం ఎక్కడ ఉన్నామో మన పొజిషన్ ఏందో తెలుసుకోవాలి. అవగాహన ఉంటే మార్కెట్లో డబ్బులు వచ్చడానికి చాలా అవకాశం ఉన్నది. స్టాక్ మార్కెట్ మన లాంటి మద్దతు ద్వారా రిటైలర్స్ అంటారు. వీళ్ళే కాకుండా స్టాక్ మార్కెట్స్ రకరకాల ఉంటారు. దీన్ని అంతకుముందు వీడియోలు చెప్పాను, ఆ లిస్ట్ ఉంది. సో వీరి మధ్య మనం ఉన్నప్పుడు కూడా మనం ఆచి చూసి ఒక ఫండమెంటల్ షేర్స్ కొన్ని లాంగ్ రన్ ఉంటే డబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది, గుర్తించండి. ఆ లిస్టు కూడా గమనించండి. అండ్ బిజినెస్ ఇండెక్స్లో రోజు కూడా మనం చెప్పినట్టుగా యూఎస్ఏ, యూరోపియన్ అండ్ ఆసియా మార్కెట్, ఈ 3 ప్రధాన మార్కెట్లు మనం చూస్తుండాలి. దీన్ని బట్టి మన మార్కెట్ యొక్క పొజిషన్ తెలుస్తుంది. సో యూఎస్ఏ మార్కెట్ మొత్తం క్రాష్ అయింది. మన ట్రంప్ చేసిన ఆయన పని చేసిన పనికి ఆయన దేశానికి నష్టం వచ్చే అవకాశం ఉంది. మనకు పెద్ద నష్టం ఉండదు, టైమింగ్ ఉంటుంది. బట్ మన ఇండియాకు వచ్చే ఎకానమీకి దెబ్బ ఏం లేదు. ఎందుకంటే నేను ఒక వార్త చదివాను, మన జీడిపి గ్రోత్లో ఎక్స్పోర్ట్లో మనకు 2% వరకే ఉంది. అంటే ఆ 2% తగ్గిన పెద్ద వేరే మార్గాలు అన్వేషిస్తున్నారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, అది గుర్తించండి. అదే వియత్నాం అయితే 45% దాన్ని డిపెండ్ అయింది. అట్లా వేరే దేశాలు ఉన్నాయి. కాబట్టి మన ఇండియాకు టారిఫ్ మూలంగా కొద్దిగా తాత్కాలికంగా ఇబ్బంది ఉంటుంది, కాబట్టి ఫ్యూచర్లో ఇబ్బంది ఉంటుందని గుర్తించండి. సో నిన్న డౌ జోన్స్ 1679 చాలా నాకు తెలిసిన వరకు ఇప్పుడు ఆల్మోస్ట్ 2 years నుంచి వార్త చదువుతున్నా, ఇంత పెద్ద డౌన్ ఇప్పుడు జరగలేదు. అంటే నాస్డాక్ 1,050, 1000 ఫస్ట్ టైం దాటినట్టు కనిపిస్తుంది. S&P 500 కూడా 275 డౌన్ అయింది. సో ఇంత తగ్గినా ఎక్కడ యూరోప్లో ఓన్లీ 2%, ఫ్రాన్స్లో మన ఇంగ్లాండ్ 2%, ఫ్రాన్స్లో 3%, జర్మనీలో 3% తగ్గింది, అది గుర్తించండి. ఆసియా మార్కెట్ కూడా ప్రస్తుతం ఇప్పుడు సింగపూర్ నిఫ్టీ ఓన్లీ 100% డౌన్ నడుస్తుంది. ఈరోజు హ్యాంగ్సెంగ్ తైవాన్కు చైనా హాలిడేస్ మూలంగా ఇక్కడ మార్కెట్ లేదు. అండ్ జపాన్ కూడా 950 జరిగింది. బట్ ఎక్కడైతే టారిఫ్ ఉందో అక్కడ చాలా విధ్వంసం జరిగినట్టు అనిపిస్తుంది అటు మార్కెట్ పరంగా, అది గమనించండి. సో మార్కెట్లో ఇలాంటి హెచ్చుతగ్గులు అవుతుంది. వీటిని మనం భయపడకుండా సబ్జెక్ట్ మీద అవగాహన ఉండి ఫండమెంటల్ కంపెనీ ఉండాలి. అండ్ పెట్టిన షేర్ను వెంటనే మనం అమ్ముతామని కాకుండా కనీసం 3-6 months 1 year ఉంటామని పెట్టినప్పుడు అట్లా అనుకున్నప్పుడు మీ అమౌంట్కు ఎటువంటి దోకా ఉండదని నా యొక్క అభిప్రాయం, అది గుర్తించండి. సో ఇక్కడ నెక్స్ట్ ఇండియన్ మార్కెట్స్లో నిన్న ఫండ్స్ ఫ్లో ఉంది. మీది మనీ కంట్రోల్ దాకా ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇండియా ఫ్యూచర్స్లో నిన్న -1,910 సెల్ చేశారు. స్టాక్ ఫ్యూచర్స్లో -2,530 crores సెల్ చేశారు. ఇండెక్స్ ఆప్షన్లో కూడా 18,050 crores సెల్ చేశారు. స్టాక్ ఆప్షన్ కూడా ఆల్మోస్ట్ 2,160 crores సెల్లింగ్ జరిగింది, గుర్తించండి. అట్లనే మన క్యాష్ సెగ్మెంట్లో ఫారినర్స్ నిన్న మళ్ళీ 2,806 crores సెల్ చేస్తే మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు 221 crores బై చేశారు, గుర్తించండి. నేను నిఫ్టీ 80 రూపాయలు డౌన్, బట్ బ్యాంక్ నిఫ్టీ 250 అప్, మిడ్ క్యాప్ 109 అప్, స్మాల్ క్యాప్ కూడా 93 అయింది. అండ్ ఇండెక్స్ కూడా తగ్గింది. ఇండెక్స్ కూడా 13.60 ఉంది. ఇండెక్స్ అనేది వొలాటిలిటీ చూస్తుంది. దీన్ని కూడా మనం గమనిస్తూ కూడా మార్కెట్ ట్రేడింగ్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇది ఆటోమేటిక్గా మన ఫార్మేషన్ అవుతుంది మన చార్ట్లో ఇండెక్స్ అనేది. సో ఇది పెరిగిన కొద్ది మార్కెట్ తగ్గే అవకాశం ఉంటుంది, తగ్గిన కొద్ది మార్కెట్ పెరిగే అవకాశం ఉంటుంది, గుర్తించండి. నెక్స్ట్ పీసీఆర్ నిఫ్టీ రేస్, ఇది కూడా మన మార్కెట్ దశ చెప్తుంది. ఇది పీసీఆర్ నిఫ్టీ రేస్ అంటే ఫుట్కార్ రేస్. ఎప్పుడైతే ఫుట్కార్ రేస్ 1% ఎబో ఉంటే బులిష్ అన్నట్టు, అండ్ 1 కంటే బిలో ఉంటే బేరిష్ అన్నట్టు చెప్తుంటారు సాంకేతికంగా. బట్ ఇది ఫ్యూచర్ ఆప్షన్ డేటా బట్టే ఇలానే జరుగుతుంది, మార్కెట్ ఉండదు. బట్ ఇది ఒక అవగాహన కల్పిస్తుంది. సో ఈరోజు మార్కెట్ ఫుట్కార్ రేస్ 1.1 ఉంది, నిన్న 1.96 ఉంది. బట్ దీన్ని బట్టి చూస్తే మన
బుల్లిష్గా ఉండే అవకాశం ఉంది దీని డాటా బట్టి. అది గుర్తు